తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు దుబ్బాక కేంద్రంగా రైతు సంఘం ఏర్పడటం జరిగింది. దుబ్బాక ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యల కోసం రాబోయే కాలంలో పోరాటం నిర్వహించడానికి కార్యక్రమం తయారు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. దుబ్బాక ప్రాంతంలో బాగా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతంగా ఉంది. ఈరోజు వరిచేనుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రాంతం దుబ్బాక ప్రాంతం. ఈ దుబ్బాక ప్రాంతంలో నకిలీ విత్తనాల కానించి మొదలుకుంటే పెస్టిసైడ్స్ కానించి మొదలుకుంటే రైతులు అనేక పరమైనటువంటి ఇబ్బందులు ఈరోజు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రైతాంగం పండించేటువంటి పంటకు గిట్టుబాటు ధర రాకపోగా వాటిని అమ్ముకోవడానికి ఒక ఇబ్బంది. ఐకేపీ కేంద్రాలలో రోజుల తరబడి రైతులు ఇబ్బంది పడటం, అట్లనే వాటిని సంచులు లేక అమాలీలు సరిగా సమయానికి అందుబాటులో లేక, అట్లనే మరి రైతులు నెలల తరబడి అధికారుల నిర్లక్ష్యం తోటి డబ్బులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతం ఉంది. అట్లనే కృత్రిమంగా ఇవాళ ప్రభుత్వం సృష్టించినటువంటిది ఎరువుల సమస్య తీవ్రంగా ఉంది. ఇవాళ చాలా యూరియాతోటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు యాప్లో బుక్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. రైతులకు పెద్ద ఫోన్లు లేవు, చిన్న ఫోన్లు. రైతు ఫోను లేనటువంటి రైతుల పరిస్థితి ఏంది? ఇవాళ 1 ఎకరానికి 2 బస్తాలు ఇస్తామంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఏడ సరిపోతాయి? అందుకనే ఇవాళ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతాంగం ఇవాళ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది, పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తెలంగాణ రైతాంగ ఏదైతే రైతులు నిర్వహిస్తున్నటువంటి పోరాటం ఉందో ఆ పోరాటాన్ని ముందుకు తీసుకురావడానికి సిద్దిపేట జిల్లాలో ఈ దుబ్బాక ప్రాంతంలో రైతులకు ఉన్నటువంటి అనేక సమస్యలతోటి ఇవాళ ముందుకు సాగటానికి ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. దానికి ఇవాళ రైతు సంఘం దుబ్బాక కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని కమిటీ ఆధ్వర్యంలో ఈ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధపడతామని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. దుబ్బాక మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నుకున్న కమిటీ రాబోయే రోజుల్లో రైతుల సమస్యలను పట్టించుకొని పనిచేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇవాళ రైతులకు ప్రధానంగా మొక్క నాటి నుంచి ఆ దిగుబడి వచ్చి మార్కెట్లో అమ్ముకునేదాకా ఈ ప్రభుత్వాలు కానీ దళారీ వ్యవస్థ కానీ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఈరోజు యూరియా సమస్య, గత 2 నెలల కింద యూరియా సమస్య వచ్చింది, మళ్ళీ యూరియా సమస్య తలెత్తిన పరిస్థితి ఉన్నది. ఈ దుబ్బాక మండల కేంద్రంలో అన్ని ఫర్టిలైజర్ షాపుల్లో రైతులకు అవసరమైన రైతులకు యూరియా అందుబాటులో ఉంచి అందించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇక్కడి రైతాంగాన్ని ఏకం చేసి యూరియా అందించే రకంగా మేము ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైతులను చిన్నచూపు చూడకుండా అందరికీ అవసరమైన యూరియాను అందించాలని చెప్పి మరొకసారి ఫర్టిలైజర్ షాప్లోనే హెచ్చరిక చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.